మిత్రులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మహాకవి పోతన శ్రీరామచరిత్రం ఆంధ్ర మహాభాగవతం 9వ స్కంధంలో శ్రీరామచరిత్రంలో తన యొక్క భాగవతాన్ని నందాంగనాడ్యంభకునికి అంకితం ఇస్తూనే పలికించెడువాడు రామభద్రుడట అన్నటువంటి ఆ మహాకవి నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడువాడు అంటూ గోపికలు కృష్ణుని వర్ణించినటువంటి పద్యాన్ని గుర్తు చేసుకుంటున్నటువంటి తెలుగువారికి నల్లనివాడు పద్మనయనంబులవాడు మహాసుగంబులన్ విల్లును దాల్చువాడు కడు విప్పగు వక్షమువాడు మేలుపై జల్లెడువాడు నిక్కిన భుజంబులవాడు యశంబు దిక్కులన్ జల్లెడువాడునైన రఘుసత్తముడీవుత మా కభీష్టముల్ అంటూ ప్రార్థిస్తున్నాడు. పద్మముల వంటి నేత్రాలు కలిగినటువంటి నల్లనివాడు మహాసుగంబులను విల్లును దాల్చువాడు, రామబాణాలను విల్లును ధరించినటువంటి వాడు, విశాలమైన వక్షస్థలం కలవాడు, మా అందరికీ కూడా మంచిని చేసేవాడు, నిక్కినటువంటి భుజాలు కలిగినటువంటి వాడు, దిక్కులకు తన కీర్తిని ప్రసరింపచేసేవాడు నైనా ఆ రఘుసత్తముడు సీతానాథుడు మా కోరికలన్నింటినీ తీర్చి శుభములను కలిగించుగాక అంటున్నాడు పోతనామాత్యుడు. స్వస్తి.